ప్రభుత్వంలో మీకు పెన్షన్లు అవన్నీ బాగానే అందుతున్నాయి? నాకు పెన్షన్ లేదండి. ఎందుకనండి? నాకు మెడికల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. 86 సబ్సిడీ. కొన్నాళ్ళ కరెంటు బిల్లు కూడా పడుతున్నాయన్నారు. మాది కాదని క్లియర్ అయిపోయిందన్నారు. వస్తుందన్నారు. మళ్ళీ నీ ఇంటి పేరు మీద గవర్నమెంట్ ఉద్యోగం ఉందన్నారు. మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయాక పెళ్ళి అయ్యాక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి. అది 2002 తొలగిపోయిందన్నారు. మళ్ళీ ఆ కార్డు ఇచ్చారు సచివాలయంలో. సంవత్సరం పడదామన్నారు. ఇంకా అలాగే వస్తుంది అంటున్నారు. ఇంకా రాలేదండి. 2 సంవత్సరాలు 2022లో పెన్షన్ పెట్టాం. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మీకు 2022లో నుంచి మీకు అంటే కింద నుంచి రావట్లేదండి. అంతకు ముందు వచ్చేది లేదు. అప్పుడు మెడికల్ సర్టిఫికేట్ వైనాగేశ్వర కాకినాడ వైనాగేశ్వర ఇచ్చిన సర్టిఫికేట్ ఉందని అది పని చేయదమ్మా మళ్ళీ తెచ్చుకుంటే సచివాలయం ద్వారా వెళ్ళి సచివాలయంలో నా ఆధార్ కార్డు ఇస్తే పిఠాపురం డాక్టర్ గారు 12 నుండి వస్తారు. నువ్వు వెళ్ళని ఆ కాగితంలో ఉందండి. సచివాలయం ఇచ్చిన కాగితంలో ఆ తారీఖున ఆ టైంకి వెళ్తే ఆయన కొద్దిగా లేట్గా వచ్చినా నా పేరు వచ్చి కేకేసారు. చూసి అన్ని చూసుకున్నారు. 2 వారాల పోయి మళ్ళీ సచివాలయానికి వెళ్ళామా అన్నారు. 2 వారాల పోయి మళ్ళీ సచివాలయానికి వెళ్ళండి. మెడికల్ సర్టిఫికేట్ గట్రా వచ్చిందండి. 2 సర్టిఫికేట్లు ఇచ్చారు. ఇది వచ్చిన తర్వాత మా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, తూర్పు సర్టిఫికేట్, 5 సాక్షి సంతకాలు, 5 ఆధార్ కార్డులు, 5 ఫోన్ నెంబర్లు అన్నిటికెళ్ళి సబ్మిట్ చేశానండి. అక్కడ పెన్షన్ లేదండి. ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపిస్తుందండి? పెన్షన్లు గట్టా ఇవ్వడాలు అసలు మీకు కొంతమంది పెన్షన్ తీసేస్తున్నారు అని అన్నారు. మీకైతే ఎలా అనిపిస్తుందండి ప్రభుత్వ పరిపాలన? మరి అన్ని అన్ని అర్హతలు ఉన్న పెన్షన్ లేదండి. బస్ పాసు, రైల్వే పాసు అన్నీ ఉన్నాయండి. మెడికల్ సర్టిఫికేట్లు అన్నీ ఉన్నాయి. రావట్లేదండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం పోటీ చేస్తున్నారండి. మీరైతే ఏమనుకుంటున్నారు? చేస్తున్నారు. కొన్ని మంచి పని చేస్తే అందరికీ మంచిదండి. అంటే మీరు ఆయనకు అవకాశం ఇస్తారా లేదా? ఇస్తామండి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ వైసీపీ పెన్నం దొరబాబు గారికి ఇచ్చారు ఛాన్స్. పెన్నం దొరబాబు నా దృష్టిలో మంచిది కదండి. ఓకే. ఇప్పుడు ఆయన తప్పించి ఇక్కడేమో వంగా గీత గారిని పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా మీరు ఏమైనా అవకాశం ఇవ్వగలరా? అంటే మీ పెన్షన్ గురించి మిగిలిన వాళ్ళందరికీ ఎంతోమంది సాయం చేస్తాడని అంటున్నారు ఆయన. భగవంతుడు ఆయన రావాలండి. అందరికీ మంచి పని చేయాలండి. అది మీ ఓటు అయితే ఎవరికండి? పవన్ కళ్యాణ్ చేస్తానండి. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నా అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి మీకు? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఆయన గెలుస్తారనుకున్నారా? బ్రహ్మాండంగా గెలుస్తుంది. మెజార్టీ గురించి చెప్పొద్దు, గెలుస్తారు. ఆయన గెలుస్తారు. ఇప్పుడు గత 5 ఏళ్ల పరిపాలన పెన్నం దొరబాబు గారు ఇక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, ఎలా అనిపిస్తుంది అండి పరిపాలన? వాళ్ళ పనులు అలా చక్క పెట్టుకున్నారు కానీ ప్రజలకు ఏం చేయలేదు. ప్రజలకైతే పనులు ఏం చేయలేదు. మరి అభివృద్ధి పరంగా ఈ కూడా పిఠాపురం ఏం అభివృద్ధి అందలేదు. నాకు 70 గజాలు ఇల్లు ఉంది. దాన్ని 4 సెంట్లు చూపించారు ఈ వైసీపీ వాళ్ళు. మీకు అది రాదు ఇది రాదని చేశారు. అది 70 గజాలే స్థలం, అందులో కట్టుకున్నా. క్యాన్సిల్ చేస్తారు. ఓకే. ఇప్పుడు రాష్ట్రం పరంగా చూసుకున్నా సరే అభివృద్ధి ఎక్కడైనా ఏమైనా కనిపించిందండి? ఇప్పుడు సపోజ్ మీ పిల్లలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ, ఐటీ ఉద్యోగాలు కానీ, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడైనా ఏమైనా కనిపించినాయా మీకు? మా పెద్దోడు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు ఐఎంలోనే ఆడికి జాబ్ వచ్చింది. ఆయన చేస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం? గవర్నమెంట్ ఉద్యోగమే. నాకు మా అబ్బాయి నేను ఇదే వ్యాపారం. ఓకే. చిన్న అబ్బాయి మీరు ఇదే ఇదే వ్యాపారం. మీ ఓటు అయితే ఎవరికండి పిఠాపురంలో? అయితే నేను పవన్కే వేస్తాను. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఖచ్చితంగా గెలిపించి తీరుతారు. ఆయన వస్తే ఇక్కడ అభివృద్ధి మీరు ఎప్పుడు చూడండి అభివృద్ధి నేను చేసి చూపెడతాను అంటారు. చేతలని నమ్మకం ఉంది. చేతలని నమ్మకం ఉంది. నమ్మకం ఉంది. పట్టుదల మనిషి చేస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పట్టుదల మనిషి. డబ్బు దాచుకోవాలి దోచుకోవాలి అనేది ఉండదు. ఆయన మీద మీకైతే 100% నమ్మకం ఉంది. డెవలప్ చేస్తాడు. పిఠాపురం డెవలప్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం డెవలప్ అవుద్ది. అది రాష్ట్రం అయితే ఆయన చూసుకుంటారు, నియోజకవర్గం అయితే ఈయన చూసుకుంటారు. మరి వంగ గీత గారి సంగతి ఏంటండి? వంగ గీత గారి సంగతి ఏముంది? ఈ టిప్ ఇంటికాడ కూర్చుంటారు అంతే. మరి ఇక్కడ పిఠాపురం నుంచి పిఠాపురం వచ్చేటప్పటికి కాకినాడ ఎంపీ నియోజకవర్గానికి వస్తుందండి. మరి ఉదయ శ్రీనివాసు గారు పోటీ చేస్తున్నారు. మరి ఆయన సంగతి ఏంటండి? అది ఉన్న నియోజకవర్గాలను బట్టి ఉంటుంది. మనకి ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని చేస్తారు కానీ
ఈ ఉదయసీన్ గారిని దృష్టిలో పెట్టుకుని చేయరు. ఓకే. మొత్తం పవన్ కళ్యాణ్ ఎంపీ సీట్ కూడా పవన్ కళ్యాణ్ రావాలని చూస్తారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేస్తున్నారు కదా, అది ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఆయన గెలుపని? మెజార్టీ వస్తుందండి పక్క వన్ సైడ్ అంటే వన్ సైడ్ మెజారిటీ ఎంత వస్తుంది అనుకున్నారు? మెజారిటీ అబోవ్ 70 అలా 70,000 పైన వస్తుంది అనుకుంటా. ఇప్పుడు ఆయన కొన్ని హామీలు ఇచ్చారండి. పిఠాపురాన్ని ఐటీ పరంగా సెజ్ ఆల్రెడీ 500 acres అనేది గవర్నమెంట్ తీసుకుంది, దాన్ని ఐటీ పరంగా బాగా డెవలప్ చేస్తాం, చేనేత కార్మికులు బాగా డెవలప్ చేస్తామని చెప్పి కొన్ని హామీలు ఇచ్చారు మొన్న. అంటే పిఠాపురాన్ని నెక్స్ట్ లెవెల్లో డెవలప్మెంట్ చేస్తామని, అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అనుకుంటున్నారా మీరైతే? ఖచ్చితంగా చేస్తాడండి ఆయన. ఖచ్చితంగా. యా. ఇప్పుడు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే, ఆయన మనిషి, ఆయన మైండ్ సెట్ ఎలాగ ఉంటుంది? యా, పర్సన్ అయితే జెన్యున్ పర్సన్ అండి. యా, ట్రూ లీడర్. ట్రూ లీడర్ అంటారు. యా. ఇప్పుడు ఈ ప్రజెంట్ పాలిటిక్స్ లో జెన్యూన్ లీడర్స్ అనే ఓ లిస్ట్ మీరైతే ఎవరైనా చెప్పగలరా? పవన్ కళ్యాణ్ గారిని ప్రెసెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కరేనండి. ఆయన ఆదర్శాలుగా ఎవరైనా తయారవ్వచ్చు ఇక్కడ నుంచి. ఓకే, ఆయన విధి విధానాలు కానీ మాట తీరు కానీ ఇక్కడ నుంచి రావచ్చు, తయారవ్వచ్చు ఇక్కడ నుంచి అంటారు. యా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడానికి అపోజిషన్ లో వంగ గీత గారు ఉన్నారు. ఆయన ఓడించడానికి ముద్రగడ పద్మనాభం అని, మిథున్ రెడ్డి అని వాళ్ళ వైసీపీ నుంచి చాలా మందిని దింపుతున్నారు. ఎందుకంత భయపడుతున్నారు? అదైతే నేను చెప్పలేను కదండి. ఒక స్టేట్ పార్టీ లీడర్ ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాడంటే ఇంకా వారు ఇక్కడ ఇంకా ఫిక్స్ అయిపోయారు. నేను పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిపోయారు ఇక్కడ. ఓకే, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అంటారు. యా, ఖచ్చితంగా మీరు ఎవరినైనా అడగచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కింద ఇక్కడ తంగెళ్ళ ఉదయ భాస్కర్ ఇంకా ఈ వేవ్లో ఆయనకు వచ్చేస్తుందండి. ఇంకా ఓకే, ఈ వేవ్ లో ఆయన కూడా ఎంపీ ఖచ్చితంగా. ఇప్పుడు ఉదయ భాస్కర్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే, ఆయన కింద స్థాయి నుండి లేచిన వ్యక్తి అని చెప్తున్నారు, మీ అభిప్రాయం ఏంటంటే? అదే నేను విన్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్థాయి వ్యక్తి చెప్పాడంటే అది నిజమై ఉండొచ్చు కదా. ఓకే, మీ ఓటు అయితే 24లో ఎవరికండి? జనసేన. సపోర్ట్ ఖచ్చితంగా.